యుఎస్ ఇస్రాయెల్ అటాక్ ఆన్ ఇరాన్ మొదటి రోజుల్లోనే మోడర్న్ వార్ఫేర్ గురించి ఒక అబ్సొల్యూట్లీ స్ట్రైకింగ్ విషయం రివీల్ అయ్యింది. వార్ఫేర్ ఇది ఎక్స్ట్రాడినర్లీ ఎక్స్పెన్సివ్, ఇన్క్రెడిబుల్లీ ఫాస్ట్ మూవింగ్ మరియు పాలిటిక్స్ మరియు డొమెస్టిక్ ఎకనామిక్ ప్రెషర్స్. పెంటగాన్ ఒఫీషియల్స్ ఎస్టిమేట్స్ ప్రకారం యునైటెడ్ స్టేట్స్ దాదాపు $5.6 బిలియన్ ఖర్చు చేసేసింది. ఇరాన్పై వార్లో మొదటి 2 రోజుల్లోనే అంత వర్త్ మ్యూనిషన్స్ వాడేసింది. ఆ నంబర్ ఒక్కటి చాలు చాలా మంది లామేకర్స్ని స్టన్ చేసింది. వాషింగ్టన్ ఈ ఎస్టిమేట్ కాంగ్రెస్ మెంబర్స్తో షేర్ చేయగానే ఇది ఎంత ఫాస్ట్గా యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ తన ఆర్సెనల్లో ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ మరియు మోస్ట్ లిమిటెడ్ వెపన్స్ని కన్జ్యూమ్ చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్ ఆల్రెడీ వీకెన్ అవుతున్న ఎకనామీ మీద ఈ కాస్ట్స్ అన్ని పైలాన్ అవుతున్నాయి. మెజారిటీ ఆఫ్ అమెరికన్స్ కి అఫోర్డ్ చేసే స్తోమత లేని సిచ్యువేషన్. హెల్త్ కేర్ కాస్ట్స్ భరించలేక గ్రోసరీస్ కూడా క్రెడిట్ మీద కొంటున్నారు. ఇన్ఫాక్ట్ సగం కంటే ఎక్కువ అమెరికన్స్ ట్రంప్ యొక్క ఈ వార్ ఆఫ్ చాయిస్ ని ఇరాన్ పై 74% పీపుల్ గ్రౌండ్ ట్రూప్స్ పంపడాన్ని అపోజ్ చేస్తున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ వార్ ని వెయిట్ చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ అప్రూవల్ లేకుండా మరియు ఇంటరెస్ట్స్ ని అడ్రస్ చేయడానికి ఫైనాన్షియల్ మీన్స్ కూడా లేకుండా ఆ టాక్స్ పేయర్స్ వాళ్ళ ట్యాక్స్ డాలర్స్ ని యూజ్ చేసి స్ట్రైక్స్ లాంచ్ చేస్తున్నారు. స్ట్రైక్స్ లాంచ్ చేయడానికి వాడుతున్నారు. మిసైల్స్ ఇరాన్ అంతటా పడ్డాయి. నేషనల్ డెట్ దాదాపు $39 ట్రిలియన్ కి చేరుకుంటోంది. మరియు ఆ డెట్ ని సర్వీస్ చేయడానికి అయ్యే ఇంటరెస్ట్ కాస్ట్స్ వేటల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ని దాటిపోతున్నాయి. అయినా గ్రీన్ క్యాంపెయిన్ ఇరాన్ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడానికి డిజైన్ చేయబడింది. ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్లేస్ లో యునైటెడ్ స్టేట్స్ ప్లేస్. యునైటెడ్ స్టేట్స్ నేషనల్ డెట్ మీద నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ $1 పార్ట్ 2025లో ఫస్ట్ టైం ట్రిలియన్ మార్క్ క్రాస్ చేసింది. రాబోయే డికేడ్లో ప్రొజెక్షన్స్ ప్రకారం ఈ ఫిగర్స్ ఇంకా పెరగబోతున్నాయి. ఇంట్రెస్ట్ పేమెంట్ సర్వీస్ చేయడానికి ఆ డెట్ $1.5 ట్రిలియన్ దాటిపోయింది. 2032కి అండ్ 2035 కల్లా $1.8 ట్రిలియన్. ఇది జస్ట్ అరౌండ్ ద అడ్మినిస్ట్రేషన్ మిడిల్ ఈస్ట్ లో ఒక న్యూ వార్ లాంచ్ చేసింది. 12 మంత్ రోలింగ్ డెఫిసిట్ $1.6 ట్రిలియన్ కి చేరుకుంది. ఫిబ్రవరి 2026లో ఆ ఫిబ్రవరి 2026 మంత్లీ డెఫిసిట్ టోటల్ $38 బిలియన్ అయింది. ఇది లాస్ట్ ఇయర్ డెఫిసిట్ కంటే $1 బిలియన్ ఎక్కువ. ఫిబ్రవరి 2025 ఇరాన్లో అన్ఫోల్డ్ అవుతున్న డిజాస్టర్ యొక్క అబ్సర్డిటీ. ప్రెసిడెంట్ ట్రంప్ మరియు ఇస్రాయేలీ పీఎం నెతన్యాహుని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఫస్ట్ ఈ ఆపరేషన్ యొక్క స్కేల్ అర్థం చేసుకోవాలంటే నంబర్స్ చూడండి. యుఎస్ సెంట్రల్ కమాండ్ అంటే అమెరికన్ మిడిల్ ఈస్ట్ అంతటా మిలిటరీ యాక్టివిటీ జరుగుతోందని రిపోర్ట్స్ వచ్చాయి. ఇరాన్ లోపల 5,000 కంటే ఎక్కువ టార్గెట్స్ ని స్ట్రైక్ చేశారు. దానికి యూజ్ చేసింది యుద్ధం మొదటి 2 రోజుల్లోనే 2,000కి పైగా మ్యూనిషన్స్ వాడారు. వేరియస్ ఇండిపెండెంట్ సోర్సెస్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే సోర్సెస్ ప్రకారం ఆ అర్లీ టార్గెట్స్ లో ఒకటి సదర్న్ ఇరాన్ లోని మినాబ్లో ఉన్న ఒక ఆల్ గర్ల్స్ ఎలిమెంటరీ స్కూల్. అది స్ట్రైక్ చేయబడింది ఒక డబల్ టాప్ అటాక్ యుఎస్ టామహాక్ మిసైల్ తో. సెకండ్ స్ట్రైక్ దాని వెనకాలే ఫాలో అయింది. 40 మినిట్ పాజ్ తర్వాత ఫస్ట్ స్ట్రైక్. రిపోర్ట్స్ ప్రకారం ఆ సాటర్డే ఓపెనింగ్ ఫేజ్ లో యూజ్ చేసిన మ్యూనిషన్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయి. ప్రిసిషన్ గైడెడ్ వెపన్స్. ఇందులో క్రూజ్ మిసైల్స్, సోఫిస్టికేటెడ్ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్స్ మరియు ఇతర సిస్టమ్స్ ఉన్నాయి. వందల మైల్స్ దూరం నుండి టార్గెట్స్ ని ఎక్స్ట్రీమ్ యాక్యురసీతో స్ట్రైక్ చేయగల కేపబిలిటీ ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ వెపన్స్ చాలా ఇన్క్రెడిబ్లీ ఎక్స్పెన్సివ్. వాటిలో కొన్నింటి ప్రైస్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఈ చాప్టర్ ఇలాంటి వెపన్స్ హండ్రెడ్స్ అవర్స్ లేదా డేస్ లో ఫైర్ చేస్తే ఫినాన్షియల్ కాస్ట్ చూస్తుండగానే ఎనార్మస్ గా మారిపోతుంది. ట్రంప్ ఇరాన్లో స్టార్ట్ చేసిన వార్ ఆఫ్ చాయిస్ లో ఓపెనింగ్ డేస్ లో ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది. ఇప్పుడు కాస్త స్టెప్ బ్యాక్ తీసుకుని ఒక యావరేజ్ అమెరికన్ హెల్త్ కేర్ అఫోర్డ్ చేయడానికి ఎంత స్ట్రగుల్ చేస్తాడో ఒక్కసారి కన్సిడర్ చేయండి. యుఎస్ లో దాదాపు సగం అడల్ట్స్ అంటే 47% యుఎస్ అడల్ట్స్ కి హెల్త్ కేర్ కాస్ట్స్ అఫోర్డ్ చేయడం కష్టంగా ఉంది. ఇది ఒక సీరియస్ సిచ్యుయేషన్. ఇన్సూరెన్స్ లేని వాళ్లే కాదు, ఇన్సూరెన్స్ ఉన్న చాలా మంది కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతారు. రైజింగ్ కాస్ట్స్, హై డిడక్టబుల్స్, అంతకు మించి ప్రిస్క్రిప్షన్ డ్రగ్ ప్రైసెస్ ఇవన్నీ కలిసి యునైటెడ్ స్టేట్స్ లో మిలియన్స్ ఆఫ్ అమెరికన్స్ ని స్టేట్స్ లో 10 మందిలో 3 అడల్ట్స్ ట్రీట్మెంట్ స్కిప్ చేస్తున్నట్టు రిపోర్ట్ చేశారు. కాస్ట్ 2025 అర్లీ నాటికి 1th 3 కంటే ఎక్కువ 35. అమెరికాలో ఉన్న అందరి అమెరికన్స్ లో చాలా మంది క్వాలిటీ హెల్త్ కేర్ ని యాక్సెస్ చేసుకోలేకపోతున్నారు లేదా అఫోర్డ్ చేసుకోలేకపోతున్నారు. హాయ్
దాదాపు 79% మెడికల్ డెప్ట్ ఉన్న పీపుల్‌కి ఆ డెట్ వచ్చినప్పుడు ఇన్స్యూరెన్స్ ఉంది. విచ్ మీన్స్ ఇన్స్యూరెన్స్ చాలా సార్లు ఫైనాన్షియల్ స్ట్రెయిన్‌ని ప్రివెంట్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. ప్రెసిడెంట్ ట్రంప్ వల్ల వచ్చిన ఎన్హాన్స్డ్ టాక్స్ క్రెడిట్స్ 2025 ఎండ్‌లో ఎక్స్‌పైర్ అవ్వబోతున్నాయి. దీనివల్ల ఇంక్రీజ్ అవ్వడం ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంది. ప్రీమియమ్స్ పెరిగిపోతాయి. దాంతో దాదాపు 4-5 మిలియన్ మంది అమెరికన్స్ ఇంకా హెల్త్ కవరేజ్ కోల్పోయే పాసిబిలిటీ ఉంది. అయినప్పటికీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇరాన్ మీద తన వార్‌ని మరింత ఇంటెన్సిఫై చేస్తోంది. అడ్వాన్స్డ్ వెపనరీ ర్యాపిడ్‌గా కన్జ్యూమ్ అవుతోంది. కాంగ్రెస్‌లో చాలా మంది మెంబర్స్‌లో కన్సర్న్స్ స్పార్క్ అయ్యాయి. ఇయర్స్‌గా లామేకర్స్ మరియు డిఫెన్స్ అనలిస్ట్స్ వార్న్ చేస్తూ వస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఏంటంటే సర్టెన్ హై ఎండ్ ప్రిసిషన్ వెపన్స్ యొక్క స్టాక్‌పైల్స్ చాలా లిమిటెడ్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఆ షార్టేజెస్ మరింత క్లియర్‌లీ కనిపిస్తున్నాయి. ఈ వెపన్స్‌ని ఓవర్‌నైట్ రిప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే స్పెషలైజ్డ్ ఫ్యాక్టరీస్ కావాలి. కాంప్లెక్స్ సప్లై చైన్స్, అడ్వాన్స్డ్ మైక్రో ఎలక్ట్రానిక్స్ మరియు స్కిల్డ్ లేబర్. చాలా కేసెస్‌లో ప్రొడక్షన్ లైన్స్ సెటప్ అవ్వడానికి, ర్యాంప్ అప్ అవ్వడానికి ఇయర్స్ పడుతుంది. ఇప్పుడున్న పేస్‌లో వెపన్స్ యూసేజ్ కొనసాగితే కొందరు పాలిసీ మేకర్స్ భయపడుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ కోసం అవసరమయ్యే స్ట్రాటజిక్ రిజర్వ్స్‌ని ఈరోడ్ చేయడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ కన్సర్న్ ఇంకా సీరియస్ అవుతుంది. వెన్ యూ కన్సిడర్ ద బ్రాడర్ గ్లోబల్ సిట్యుయేషన్. యునైటెడ్ స్టేట్స్ ఆల్రెడీ మల్టిపల్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కమిట్మెంట్స్ లేదా విదేశాల్లో వార్స. వాషింగ్టన్ ఇప్పటికీ లార్జ్ స్కేల్ మిలిటరీ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉంది. యుక్రెయిన్‌కి సపోర్ట్ ఇస్తూనే అమెరికన్ ఫోర్సెస్ యూరోప్, మిడిల్ ఈస్ట్ మరియు ఇండో పెసిఫిక్ అంతటా డిప్లాయిడ్‌గా ఉన్నాయి. ఈ పొజిషన్స్‌ని రీఇన్ఫోర్స్ ఇస్రాయెల్ డిఫెన్సెస్ స్ట్రెంగ్థెన్ చేయడానికి పెంటగాన్ ఇతర రీజియన్స్ నుంచి సర్టెన్ మిలిటరీ అసెట్స్‌ని రీడైరెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. మోస్ట్ సిగ్నిఫికెంట్ మూవ్స్‌లో ఒకటి టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్ అంటే థాడ్‌ని సౌత్ కొరియా నుంచి రీలొకేట్ చేస్తున్నారు. దాని కొన్ని పార్ట్స్‌ని తీసేస్తున్నారు. మిడిల్ ఈస్ట్‌కి పంపించారు. థాడ్ అనేది ఇప్పటివరకు బిల్డ్ చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్‌లో ఒకటి. దీని జాబ్ ఏంటంటే బాలిస్టిక్ మిసైల్స్‌ని వాటి ఫ్లైట్ యొక్క ఫైనల్ ఫేజ్‌లో ఇంటర్సెప్ట్ చేయగలదు. మిలిటరీ బేసెస్‌ని మరియు సివిలియన్ ఇన్‌కమింగ్ అటాక్స్ నుండి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ప్రొటెక్ట్ చేయడం. అది అలా ఉంచితే ఇరాన్ మీద వార్ అనేది చాలా ఇల్ అడ్వైజ్‌గా కనిపిస్తోంది. ఇది చాలా మైల్డ్‌లీ చెప్పడం అన్నమాట. అండ్ నీడ్‌లెస్ టు అనండి. యునైటెడ్ స్టేట్స్ అగ్రెషన్ వార్ చేసే పొజిషన్‌లో అస్సలు లేదు. ఎందుకంటే అమెరికా అంతటా అమెరికన్స్ నిజంగా బతకడానికే రైజింగ్ ప్రైసెస్ వల్ల, వీక్నింగ్ జాబ్స్ మార్కెట్ వల్ల రోజువారీ ఖర్చులు కూడా భరించలేని పరిస్థితి వచ్చింది. ద ఓపెనింగ్ ఫేజ్ యుఎస్ ఇస్రాయెల్ క్యాంపెయిన్ అగేన్స్ట్ ఇరాన్ అనేది అమెరికన్ ఫారెన్ పాలిసీలో ఒక డీపర్ స్ట్రక్చరల్ కాంట్రడిక్షన్ ని చాలా క్లియర్లీ ఇలస్ట్ పాలిసీ. $5.6 బిలియన్ వర్త్ మ్యూనిషన్స్ కేవలం 48 అవర్స్. ఇలాంటి ఆపరేషన్స్ ని సస్టైన్ చేయడం అనేది ఇన్నెవిటబ్లీ ఒక సెంట్రల్ స్ట్రాటజిక్ క్వెశ్చన్ గా మారుతుంది. ఇరాన్ వార్ దేర్ ఫోర్ 3 ఇంటర్ రిలేటెడ్ ఛాలెంజెస్ రైజ్ చేస్తోంది. ఫస్ట్ ప్రిసిషన్ మ్యూనిషన్స్ రాపిడ్లీ డిప్లీట్ అవ్వడం యునైటెడ్ స్టేట్స్ యొక్క లిమిటేషన్స్ ని ఎక్స్‌పోజ్ చేస్తోంది. మిలిటరీ ఇండస్ట్రియల్ బేస్ ఇక్కడ చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇయర్స్ పడుతుంది. సెకండ్ ఫైనాన్షియల్ కాస్ట్స్ క్యాంపెయిన్ హిస్టారికలీ హై ఫెడరల్ డెట్ బ్యాక్‌డ్రాప్‌లో అన్‌ఫోల్డ్ అవుతోంది. $1 ట్రిలియన్ ఇంట్రెస్ట్ కోరోడ్ పేమెంట్స్ మరియు పర్సిస్టెంట్ డొమెస్టిక్ ఎకనామిక్ స్ట్రెయిన్. థర్డ్ ద ఆపరేషన్ వాషింగ్టన్‌ని ఫోర్స్ చేసింది. క్రిటికల్ మిలిటరీ రిసోర్సెస్‌ని అదర్ స్ట్రాటజిక్ థియేటర్స్ నుంచి డైవర్ట్ చేయమని. అండ్ ఇది అండర్‌స్కోర్ చేస్తోంది స్ట్రాటె లిమిటేషన్స్ అంటే బహుశా వాషింగ్టన్‌కి ముందు తెలియని లిమిటేషన్స్ విచ్ అగైన్ పాయింట్స్ టు పువర్ ప్లానింగ్ అండి. అండ్ కంప్లీట్ ఇంత ఎక్స్‌ట్రీమ్ గ్లోబల్ కాన్‌ఫ్లిక్ట్‌లో ఇన్వాల్వ్‌మెంట్ మరియు ఎంగేజ్‌మెంట్ గురించి అండర్‌స్టాండింగ్. అదే టైంలో డొమెస్టిక్ రాజకీయ కాంటెక్స్‌ని కూడా ఇగ్నోర్ చేయలేం. పబ్లిక్ ఒపీనియన్ డేటా ఏం చెప్తోందంటే ఎస్కలేషన్‌కి వైడ్ స్ప్రెడ్ అపోజిషన్ ఉంది. వాషింగ్టన్‌కి చాలా మంది అమెరికన్స్ ఫేస్ చేస్తున్న ఎకనామిక్ రియాలిటీస్‌కి మధ్య గ్యాప్ పెరుగుతూ వెళ్తోందని ఇది సజెస్ట్ చేస్తోంది. ఎప్పుడంటే పాపులేషన్‌లో చాలా పెద్ద సెక్షన్స్ హెల్త్ కేర్ కాస్ట్స్‌తో స్ట్రగల్ చేస్తున్నాయి. డెట్ బర్డెన్స్ పెరిగిపోతున్నాయి. ఇన్‌సెక్యూరిటీ, కాస్ట్‌లీ ఓవర్‌సీస్ మిలిటరీ క్యాంపెయిన్స్ యొక్క రాజకీయ లెజిటిమేసీ, ఇల్లీగల్ వార్స్ ఆఫ్ చాయిస్‌ని జస్టిఫై చేయడం రోజురోజుకి ఇంక్రీజింగ్‌లీ ఛాలెంజింగ్ అవుతోంది. ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క ఇరాన్‌పై వార్ ఇనిషియల్ డేస్‌ని ఓవరాల్‌గా చూస్తే ఒక బ్రాడర్ డైలమా క్లియర్‌లీ కనిపిస్తోంది. ఇది కన్ఫ్రంట్ చేస్తోంది. ద యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ పవర్‌ని గ్లోబలీ ప్రాజెక్ట్ చేసే ఎబిలిటీ ఇప్పటికీ ఇమెన్స్‌గా ఉంది. యెస్. కానీ ఫినాన్షియల్, ఇండస్ట్రియల్ మరియు రాజకీయ ఫౌండేషన్స్ అన్నీ క్రంబుల్ అవుతున్నాయి. ఆ పవర్‌ని సస్టైన్ చేసిన పునాదులు కూలిపోతున్నాయి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా